ఇవాళ చేసేటువంటిది మొదటి అగ్నిముఖం చేసి ఇప్పుడు ఆయుష్క హోమము అంటే ఈ యొక్క జన్మదిన మహోత్సవంగా పురస్కరించుకుని చేసేటువంటి ఆయుష్క హోమము. అలాగే ఇందాక చెప్పాను సప్త చిరంజీవుల్ని స్మరించాలి. ప్రతివారు కూడా పుట్టినరోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే తలస్నానం చేసి నూతన వస్త్రములు ధరించి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకున్న పిమ్మట సప్త చిరంజీవుల్ని స్మరించాలి. అశ్వత్థామో బలిర్వ్యాస హనుమానశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అని చెప్పబడుతోంది. ఈ సప్త చిరంజీవుల్ని స్మరించడం వలన ఆయుర్వృద్ధి కలుగుతుందన్నమాట. ఇందాక చెప్పాను వాళ్ళు 7గురు కూడా చాలా విశేషమైనటువంటి వాళ్ళు. అశ్వత్థామ ఒక రకమైనటువంటి విశేషం చేసిన వాడు, లోకానికి ఉపకారం చేశాడు. బలి చక్రవర్తి ఒక రకమైనటువంటి ఉపకారం చేశాడు. బలి చక్రవర్తి గురించి చెప్పుకున్నాం ఇందాక. ఆయన చాలా విశేషవంతుడు. ఆయన నారాయణుడికే వామన అవతారంలో నారాయణుడు వచ్చి ఆయన దగ్గర ప్రతిగ్రహణ చేశాడు అనమాట. దాన్ని తీసుకున్నాడు. అందుకని పాతాళంకి ఆయన తొక్కి పాతాళ చక్రవర్తిని చేశాడు. ఇవాళ కూడా పాతాళంలో ఉన్నాడు బలి చక్రవర్తి అని చెప్పబడుతుంది. అలాగే కృపాచార్యుడు కాబట్టి పరశురాముడు, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన. బలిర్ వ్యాస వ్యాసుడు వల్ల వేదాలు విభజించిన వాడు వ్యాసాది విష్ణు రూప ఇందాక చెప్పాను. బలిర్ వ్యాస మూడోవాడు వ్యాసుడు. హనుమానశ్చ విభీషణ హనుమంతుడు రామాయణానికి ముఖ్య సూత్రధారి. ఆయన ద్వారానే రామాయణం అంతా జరిగింది. రాముడికి విజయం చేకూరడానికి హనుమే మొదటి కారణము అని కూడా చెప్పబడుతుంది. అయ్యా సుందరకాండలో కూడా చెప్పబడింది ఆ విశేషం అంతా. అందుకని ఆ యొక్క అంత చేసినా కూడా రాముడికి అంత సేవ చేసి ఆయన ఏమన్నాడంటే నేను చేసింది ఏమీ లేదు, కేవలం ఆ యొక్క స్వామికి నేను భక్తి ప్రకటించాను అని చెప్పాడు. అది ఆయన గొప్పతనం అన్నమాట. హనుమంతుడు అంత విశేషం. అలాగా ఈ యొక్క సప్త చిరంజీవులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విశేషమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అందుకని వాళ్ళని ఎవరైతే పుట్టినరోజు నాడు స్మరిస్తారో వాళ్ళకి ఆ యొక్క సప్త చిరంజీవుల అనుగ్రహం ఉంటుంది అని చెప్పబడుతోంది. ఈ యొక్క ఇందాక చెప్పాను షష్ఠి పూర్తి చేసుకోవడమే ఈ రోజుల్లో కుదరట్లేదు చాలామందికి. ఆ ఆరోగ్య భారం అవ్వచ్చు, కూర్చోలేకపోవడం అవ్వచ్చు. అలాంటిది మీకు సప్తతి అంటే 70 సంవత్సరముల్లో చేసేదాన్ని భీమరథ శాంతి అంటారు. భీమరథ శాంతి అధిష్టాన లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు ఉండి ఆయురారోగ్యాలతో మీరు ఉండాలని చెప్పి ఈ యొక్క పిమ్మట ఈ యొక్క హోమాన్ని లక్ష్మీనారాయణ స్వామి హోమము ఆయుష్య హోమాన్ని ప్రారంభిస్తున్నాము. నమస్కారం చేసుకోండి అగ్నిహోత్రుని చూసి.